అందరికీ నమస్కారం. మైక్ టైసన్ ప్రపంచంలోనే బలమైన వ్యక్తి. టైసన్ గారు స్లమ్ ఏరియాలో పుట్టారు. ఎంతో పేదరికాన్ని అనుభవించారు. తినడానికి సరిగా తిండి కూడా ఉండేది కాదు. నల్లజాతీయులు. మనకు ఆంజనేయ స్వామికి తన బలం ఏంటో తనకు ఎలా అయితే తెలియదో, టైసన్ గారికి కూడా తన బలం ఏంటో తనకు తెలిసేది కాదు. ఒకరోజు ఇంటి ముందు ఆడుకుంటుంటే, టైసన్ గారి చిన్న వయసులో ఇంటి ముందు ఆడుకుంటుంటే ఇక్కడ టైసన్ గారికి ఒక అలవాటు ఉండేది. ఇంట్లో ఎప్పుడు కూడా కొన్ని పావురాలను పెంచుకునేవారు. ఆ పావురాలతో తన ఫ్రెండ్స్తో కలిసి ఇంటి ముందు ఆడుకుంటుంటే తెల్లజాతీయులు అటువైపుగా వెళుతూ టైసన్ గారికి ఇబ్బంది పెడుతూ అక్కడున్న వస్తువులు ధ్వంసం చేస్తూ కొన్ని పావురాలను తీసుకెళ్ళిపోవడం జరిగింది. అయితే తన పావురాలు తనకి ఇచ్చేయాలి, ఏమీ చేయొద్దు అని వారిని వేడుకోగా వారిలో ఒకరు ఆ పావురాలను తనకి ఇవ్వకపోగా మెడ విరిచి చంపి ఒక పావురం టైసన్ ముందున పడేయటం జరిగింది. అయితే అప్పటికు టైసన్ గారికి కోపం కట్టలు తెంచుకుంది. ఒకే ఒక పంచ్ అక్కడున్న ఎవరైతే తన పావురాన్ని చంపారో అతడి మీదకి పిడిగుద్దులు గుప్పించి ఒకే ఒక గుద్దు గుద్దగా కింద పడిపోవడే కానీ పైకి లేవటం జరగలేదు. అక్కడ ఉన్న మిగతా వారిది కూడా అదే పరిస్థితి. అప్పుడు టైసన్ గారికి తన పంచ్ పవర్ ఏంటో తెలిసింది. ఇప్పటికీ కూడా టైసన్ అంత బలవంతుడు ప్రపంచంలో పుట్టలేదంటే అతిశయోక్తి కాదు. టైసన్ గారు రింగులోకి వస్తున్నారంటే అక్కడున్న ప్రత్యర్థుల్లో రైళ్లు పరిగెట్టేవి, వారి గుండెల్లో గుబులు పుట్టేవి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.